వేములవాడలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ ఆలయంలోని భక్తుల నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ డిమాండ్ చేశారు. ఆలయంలో జరుగుతున్న అవినీతిపై దినపత్రికల్లోని ఫోటోలతో సహా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆలయ ఈవోకు ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా దండు వినోద్ మాట్లాడుతూ ఎలాంటి అధికారిక రుసుము పట్టిక లేకుండా భక్తుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారిక రసీదులు ఇవ్వకుండా అక్రమ వసూళ్లకు పాల్పడడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ తీసుకురావాలని వినోద్ డిమాండ్ చేశారు. ఈవో గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈవో గారిని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏఈఓ గారు ఉన్నారు, పిఆర్ఓ ఆఫీస్లో ఏఓ గారు ఉన్నారంటే అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఇచ్చి జత చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేడం గారు ఏమన్నారు అంటే విచారణ ఎవరికైనా అవకతవకలు జరుగుతున్నాయని పాల్పడితే లేకపోతే ఎవరైనా ఎదుర్కొంటే అవకతవకల్ని మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కానీ నేను పొద్దున్న నుంచి కాల్ చేస్తే పొద్దున్న నుంచి నాకే అవైలబుల్ లేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు అక్కడ భక్తిగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి చూస్తారా, లేకపోతే కంప్లైంట్ చేయడానికి మీ పిఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ పెడితే వాళ్ళకి ఈజీ అవుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ అనేది తప్పనిసరి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైతే కొబ్బరికాయలు కొడతారో, ఎక్కడైతే బోనం తీస్తారో, ఎక్కడైతే పట్నం ఇస్తారో ఆ 3 ప్లేసులలో ఖచ్చితంగా సీసీ కెమెరాని అరేంజ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఈవో గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈవో గారిని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏఈఓ గారు ఉన్నారు, పిఆర్ఓ ఆఫీస్లో ఏఓ గారు ఉన్నారంటే అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఇచ్చి జత చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేడం గారు ఏమన్నారు అంటే విచారణ ఎవరికైనా అవకతవకలు జరుగుతున్నాయని పాల్పడితే లేకపోతే ఎవరైనా ఎదుర్కొంటే అవకతవకల్ని మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కానీ నేను పొద్దున్న నుంచి కాల్ చేస్తే